చిత్తూరు నుంచి కర్ణాటక, తమిళనాడు లేదంటే ఇంకో రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, దేశాలు దాటేస్తున్నాయి, విదేశాలు. అంటే అక్కడైతే మన పంట మన బియ్యం అయితే అక్రమం అయినా సరే అక్కడైతే వీటిని ఉపయోగించుకుంటున్నారు ఏదో రకంగా. అంటే ఇదొక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన జనసేన పార్టీ ఆ శాఖ సైలెంట్గా ఉంటుందా? చాలా నిర్ణయాలు తీసుకున్నారు, క్యూఆర్ కోడ్లు అన్నారు, బస్తాల మీద ఎక్కడికైనా వెళ్తే ఇట్టే పట్టేస్తామన్నారు, కానీ అదేమీ అవ్వట్లేదు. అంటే ఇంకా లేదా ఆల్టర్నేట్ సొల్యూషన్? ఇంతే. మీరు ఇప్పుడు అడిగితే కనుక ఓ లెక్క చూపెడతారు, ఇదిగో అక్కడ అంత పట్టుకున్నా ఇక్కడ ఎంత పట్టుకున్నాను. జగన్ ఉన్నప్పుడు కూడా పట్టుకున్నారు. సింపుల్ ఏంటంటే ఇదివరకు ఆ లీడు వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళని తిట్టాం ద్వారంపూడి అది ఇదని. ఇప్పుడు మన వాళ్ళు చేస్తారు అంతే, అంత మించి ఏం తేడా ఉండదు. తిననప్పుడు ఏం చేస్తారు మీరు? దానికి అప్పుడు ఏమన్నారు, డబ్బులు ఇప్పిస్తానన్నారు. నేను అప్పుడే చెప్పాను నీకు అసాధ్యం. అసలు ఈ రేషన్ ఎందుకు పెట్టారు? పేదవాడికి తిండి దొరకట్లేదు కాబట్టి పెట్టారు. దాన్ని తీసేసి డబ్బులు ఇచ్చేయడానికి ఒప్పుకోదు. ఇక్కడ రైతు ముడిపడి ఉన్నాడు, పేదోడు ముడిపడి ఉన్నాడు. కాబట్టి అట్లా డబ్బులు అదే కేంద్రం ఇవ్వాలి. వీళ్ళ జేబులో ఏం కాదు, కేంద్రం చేత డబ్బులు ఇప్పిద్దాం అనుకున్నారు. అది అసాధ్యం అని చెప్పి నేను అప్పుడే, ఎందుకంటే అది అందులో ఉన్న ప్రొవిజనే అది. నువ్వు అట్లా కాదండి వాళ్ళు తినట్లేదంటే అందుకని డబ్బులు అని అనుకో, తిన్నోడికి నువ్వు అసలు బియ్యం ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది కేంద్రం. ఇంకా అలాంటప్పుడు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంకా తీసేయాలి. అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ రియల్ పూర్ కి